నితిన్. హాయ్ అండి. మూవీ 3 times చూసాను, చాలా బాగుంది. మీరు ఇంకా చాలా బాగున్నారు ఈ మూవీలో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మూవీలో హీరోయిన్ చూడంగానే హార్ట్ అటాక్ వచ్చింది మీకు. బయట అలా ఎవరినైనా చూసినప్పుడు అనిపించిందా? అనిపిస్తుంటుంది, ఎవ్రీడే అనిపిస్తుంటుంది. ఏమని చూస్తున్నాడు అనిపిస్తుంటుంది. ఎవరు వెంటనే అలానే పడ్డారా? అలా పడలేదు, బట్ అనిపిస్తుంటుంది ఫీలింగ్. ఎవరినైనా ఇలానే కిస్ అడిగారా మూవీలో? అడగలేదండి, ఎవరు అడగలేదు కిస్. అంటే కాకపోతే నన్ను అడిగారు. ఏంటి ఎవడో ఒకళ్ళిద్దరు ట్రై చేశారని చెప్పాడు. పని అయితే చెప్పాలి కానీ ఎవరిని ఎప్పుడు ఎందుకు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా పెద్ద బిగ్ హిట్ అయింది సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. మీరు ఇంత పెద్ద డైరెక్టర్, పెద్ద హీరోతో ఛాన్స్ వచ్చిందిగా, మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ I was very excited. ఇంతకుముందు ఏమైనా కలగన్నారా వారితో నటిస్తా అని? Yeah, I think it's every girl's dream to debut in a Puri Jagannath movie, to do a Puri Jagannath movie, and I got to debut in it and look so nice and be presented so well. So I'm very fortunate, and thank you all for accepting Hayati. మీరు సినిమాలో ఎక్స్ప్రెషన్స్ చాలా సూపర్ ఇచ్చారు. కొన్ని సీన్స్ మాత్రం థియేటర్లో ఇల్లు వేస్తే పైన టాప్ లేచిపోయింది. ఆ హాస్పిటల్లో సీన్ కానీ, ఆ ఇంటర్వెల్ సీన్ కానీ, పైన వరుణ్ అనగానే కల్లో నీళ్ళు వస్తాయి. ఆ సీన్స్ మాత్రం హైలైట్. సినిమాకే హైలైట్. స్టార్టింగ్ కూడా సినిమా టాటూస్ అది సూపర్ హైలైట్. ఎక్స్పెక్ట్ చేయలేదు. టాటూ బాగుందా? టాటూ అమ్మాయి బాగుందా? రెండు. సో నెక్స్ట్ మనం క్వశ్చన్స్ లోకి వెళ్లే ముందు, ఇక్కడ మన హయాతికి మూవీలో అంత బాగా డబ్బింగ్ చెప్పి తన ముద్దు మాటలు మన అందరికీ నచ్చేలా చేసేసారు వీణా ఘంటసాల గారు. ఘంటసాల గారి మనోరాలు. సో లెట్ మీ ఇన్వైట్ హర్ ప్లీజ్. అమ్మాయి గ్రేట్ ఘంటసాల గారు మనోరాలు. చాలా ఆలస్యం అయిపోయింది వరుణ్, చాలా ఆలస్యంగా వచ్చాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అన్నయ్య. థ్యాంక్ యూ అండి. పురి గారు, మీరు హార్ట్ అటాక్ మూవీ క్లాప్ కొట్టే ముందు హ్యాట్రిక్ అని ఏమైనా క్లాప్ కొట్టారా? మామిడికి హ్యాట్రిక్ ఇచ్చారు. ఎనీవేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్క్తో మాకు బ్రేక్ఫాస్ట్ చేయించారు. గుండె జరగాలంతా ఎంతో మాకు మధ్యాహ్నం లంచ్ పెట్టించారు. హార్ట్ అటాక్ తో డిన్నర్ కూడా చేయించి మాకు ఫుల్ మీల్స్ ఇచ్చారు. సూపర్. హలో పూరి సార్. హాయ్. హాయ్ సార్. హాయ్ నితిన్ సార్. హాయ్. నెక్స్ట్ మూవీ ఎప్పుడు సార్? ఏప్రిల్ ఎండింగ్. కాదు, అంత పెద్ద హీరో ఎదురుకుంటా ఉంటే ఇంకేం కాదు. ఆ అమ్మాయి కళ్ళల్లో నేను ఏదో చూస్తున్నాను, నితిన్ అలా చూస్తున్నాను, అందుకని మాట్లాడలేకపోతుంది. అంతే కదా, చూడాలని ఇంకా చూడాలనిపిస్తుంది, అందుకే మాటలు రావట్లేదు. అదే నాకు అర్థమవుతుంది. ఇక ఇప్పుడు తన డైలాగ్ చెప్తారు, అదే డైలాగ్ వేరే అమ్మాయి ఎవరని చెప్పాలి. ఇప్పుడు సేమ్ డైలాగ్, చిన్న డైలాగ్. రెడీ? మీరంతా కలిసి నన్ను కుమ్మేసినా కూడా ఇక్కడ దాకా కుంటుకుంటూ వచ్చానా లేదా? నా 2 కాళ్ళు తీసేసినా కూడా దేక్కుంటూ వచ్చి పొడిచేస్తాను. మీరు చెప్పండి. మీరంతా కలిసి కుమ్మేసినా కుంటుకుంటూ ఇక్కడ వరకు వచ్చానా లేదా? అలాగే నా 2 కాళ్ళు తీసేసినా దేక్కుంటూ వచ్చి మరి పొడిచేస్తా. మీ మ్యూజిక్ సూపర్. మీరు సెలవనుకో పాట పాడగలుగుతారా? సెలవనుకో మరి ఏడవకేడం సా. సూపర్. ఇష్క్, గుండె జారి, హార్ట్ అటాక్, 3 లవ్ స్టోరీస్ ఆడియోస్, 3 లవ్ స్టోరీస్ కి లవ్ పాట చాలా బాగా ఇచ్చాడు. లవ్ సాంగ్స్ ఇంత బాగా ఇస్తాడు. ఎన్నిసార్లు తనకి లవ్ బ్రేకప్ అయింది. నితిన్ ని చూసి బాగా ఇన్స్పైర్ అవుతున్నాను. నితిన్ అట్లుంటాడు బయటకి, చాలా టూ మచ్. దట్స్ ఆల్ రైట్ మామా. ఒకసారి కొంచెం లిరిక్. ఈ చిన్ని లైఫ్ లో, చిట్టి లైఫ్ లో, బుజ్జి లైఫ్ లో, పొట్టి లైఫ్ లో ఏదైనా కొంచెం ఉంటే చాలు. ఓ సరదాగా బతికేస్తే అది చాలు. దట్స్ ఆల్ రైట్. That's all right. That's all right, mama. That's all right. సార్ పాడండి సార్ ఒక సాంగ్. పాట. నీకు నచ్చిన సాంగ్ ఏంటమ్మా? అన్ని సాంగ్స్ బాగున్నాయి సార్. అన్ని సాంగ్స్ ఏం మాట్లాడదు? ఏ పాట నచ్చింది చెప్పు, ఒక పాట చెప్పు. ముద్దడిగానే సాంగ్. ముద్దడిగానే. అంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లోన చెప్పలేక ముద్దే అడిగానే. ఎవరైనా అడిగారా? అడగలేదా? ఛాన్స్ ఇస్తే నితిన్ అడుగుతాం. సూపర్ చెప్పు, నీకేం నచ్చింది హార్ట్ అటాక్ మూవీలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ a very big congratulations to all the heart attack team. Thank you. By seeing the heart attack we get the heart attack. Aiti. Hi. నల్లగా మసిబగ్గుని ఏమంటారు ఇంగ్లీష్ లో?
పూరి సార్ని అడగండి. టోటల్ డైలాగ్స్. ఎప్పుడో చేప పడింది, ఇలాంటి చేప కాదు, ఒళ్ళంతా టాటూలు వేయించుకున్న చేప. ఆలస్యం అయితే జారిపోద్ది దా. First of all, congratulations to the whole team. My true inspiration was Puri sir. One shake hand with Puri sir. With his permission. ఆల్ ద బెస్ట్. సార్ ఒక డౌట్ సార్, మీరు అన్ని పంచెస్ రాస్తారు కదా సార్ మూవీస్లో, ఎలా వస్తాయి సార్ మీకు థాట్స్? మేము ఎప్పుడైనా స్టోరీ రాద్దాము అనుకుంటే అసలు చాలా కష్టం సార్ పంచెస్ రాయడం. ఒక మూవీకి అన్ని పంచెస్ ఎలా వస్తాయి సార్ మీకు? బ్యాంకాక్ బీచ్లో కూర్చుంటే అన్నీ వస్తాయి కదా. నేను ఇంతకుముందు ఫస్ట్ మూవీ ముందు నేను బ్యాంకాక్ వెళ్ళి అంత దమ్ము లేదు కదా, ఇరానీ కేఫ్లో మొత్తం క్రౌడ్ మధ్య రాసేవాడిని, గొడవ ఉంటుంది. ఒకసారి ట్రై చేయి నువ్వు. ఓకే సార్, షూర్ సార్. మీకు లవ్ స్టోరీస్ అంటే అంత ఇష్టమా అంకుల్? ఐ హేట్ లవ్ స్టోరీస్. నా కూతురు నేను ఎలాగే పెంచా. ఆపండి అంకుల్, ఏ బక్వాస్ బంద్ కరో ప్లీజ్. హలో సార్, గుడ్ ఈవినింగ్. హాయ్, గుడ్ ఈవినింగ్ సాయి. పూరి గారు సార్, మీరంటే నా ఫేవరెట్ డైరెక్టర్. థ్యాంక్ యూ. బట్ నా మనసులో చెప్తాను సార్ కొన్ని మాటలు. అయితే యాక్చువల్లీ February 1st నేను ఫేస్బుక్లో ఈ పోస్ట్ చూసాను సార్. సక్సెస్ మీట్కి ఎవరైనా అంటే మీ ఫీలింగ్స్ ఏదైనా పెడితే కనుక మీరు రావచ్చు, ఇన్వైట్ కావచ్చు అని చెప్పేసి. సో పెట్టాను. పిచ్చి ఉంది భయ, సినిమా కిరాక్ ఉంది. అందులో అన్నది నిజామాబాద్, నాది నిజామాబాద్ లోకల్. పిచ్చ ఫ్యాన్ నేను అన్నకి. దాని తర్వాత అన్నకి పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో మనకి నితిన్ భయ అంటే అంత ఇష్టం భయ. నేనేంటి అందరి ముందర ఇలా మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది నాకు. సో చూసి వెంటనే రెడీ అయిపోయి రావడం, వీళ్ళందరితో మాట్లాడడం. ఫస్ట్ మన సినిమా గురించి మాట్లాడుకున్నట్టయితే మన బ్యాంకాక్ కానీ స్పెయిన్లో కానీ మన ఇండియన్ కల్చర్ మీరు చూస్తున్నారు, కిరాక్ సార్ దానికైతే. నెక్స్ట్ మన నితిన్ భయ్య గురించి మాట్లాడుకుంటే డార్లింగ్ మీరు కిరాక్ భయ్య. థ్యాంక్ యూ. దాని తర్వాత పర్ఫార్మెన్స్ మటుకు చూస్తే మాత్రం అద్రిపోద్ది. దాని తర్వాత మన సినిమాలో అనూప్ భయ్య కిరాక్ భయ్య. ఆ సాంగ్స్ వింటే ఒక్కొక్కటి దీని అమ్మ జీవితం. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. చచ్చిపోయి మళ్ళీ పుట్టాలనిపిస్తుంది భయ్య. తూ హీరే సాంగ్ టచ్ చేసింది భయ్య దిల్కి. సూపర్. మన నెక్స్ట్ హయతి మేడం గురించి మాట్లాడుకుంటే కిరాక్. అండ్ చూడడానికి చాలా సెక్సీగా ఉన్నారు, సూపర్గా ఉన్నారు. మిమ్మల్ని చూసిన తర్వాత నాకు ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసి మీలాంటి అమ్మాయికి ప్రపోజ్ చేయాలనిపించింది. సో నా మనస్ఫూర్తిగా ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. అసలు ఆ అమ్మాయికి ఇది ఇవ్వడానికి మా అందరికి బిస్కెట్లు అన్నమాట. ముందు ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయడం కోసం ముందు వీళ్ళిద్దరికి బిస్కెట్లు వేసాడు. లేదు నితిన్ భయ్య, అట్లాంటి అమ్మాయిలు వస్తూ ఉంటారు పోతా ఉంటారు భయ, మీరు ఎవరికి భయ. లోకల్. నెక్స్ట్ మన భాస్కర్ భట్ల గారి గురించి మాట్లాడుకుంటే ప్రతి ఒళ్ళు సూపర్ సార్, అదిరిపోయింది. థ్యాంక్ యూ. నెక్స్ట్ హీరోయిన్ డబ్బింగ్ చెప్పిన మేడంది సూపర్ వాయిస్. మన భయ్యది యాక్టింగ్ కూడా బాగుంది. ఐ మీన్ హీరోయిన్ ఫ్రెండ్ సిస్టర్ గా చేసిన అమ్మాయిది కూడా చాలా బాగుంది. నచ్చిందా? నచ్చింది సార్. ప్రపోజ్ చేస్తావా? లేదు కదా. గుండిస్తావా? నాకు ఒకటే ఆర్ట్ ఉంది, ఆర్ట్ ఇచ్చేసాను. ఓకే, రైట్ సార్. మన పూరి గారిని సార్, మీరు అక్కడ బ్యాంకాక్ పీపుల్ మీకు పులి అని పిలిచడం ఆడియో లైన్ లో చూసాను. అది ఎందుకు పిలుస్తారు? అది మీన్ వాట్స్ ద ఇంప్రెషన్ దే? వాళ్ళకి రా పలకదు. ఓకే. రామా అంటే లామా అంటారు. మనం దలై లామా అంటాం కదా, అది యాక్చువల్లీ దలై రామా. అది ఓకే. పులి అని పిలుస్తుంటే ఎక్కడో తనుకొచ్చేసింది సార్ లోపల. కిరాక్. జస్ట్ నాకు కూడా మీతో ఒక చిన్న హగ్ చేసుకోవాలని. సినిమాలో డైలాగ్ నచ్చింది ఏంటంటే పనిపట్లేదురా లొల్లిగా. డైలాగ్ అంటారు సార్, ఓ మాస్ చూపించడంలో మీ తర్వాత ఎవరైనా. థ్యాంక్ యూ. హాయ్ నితిన్ అన్నయ్య. హాయ్ పూరి సార్. హాయ్. నితిన్ అన్న, మీకు హార్ట్ అటాక్ సినిమాలో ఈ చిట్టి లైఫ్లో సాంగ్ చూసినప్పుడు ముందు సినిమాలో ఇలాంటి సాంగ్ ఒకటి ఉంది, మీకు ఏమైనా ఐడియా ఉందా? దిల్. ఆ సాంగ్ విన్నప్పుడు ఫస్ట్ మాకు ఈ సాంగ్ వింటుంటే అరే మనం ఈ దిల్ సినిమాలో సేమ్ సాంగ్ విన్నాం, ఆ టైప్ ఉంటుంది. అలా టైప్లో ఉంటుంది. పూరి సార్, మీకు ఒక క్వశ్చన్. బద్దల్ బాసింగల్ అయిపోతాయి అనే డైలాగ్ మీరు రాశారని నితిన్ అన్నయ్య చెప్పాడు. నేనే. నిజం చెప్పండి సార్. నిజమే. ఎందుకంటే తెలంగాణ డైలాగ్. అరే నేనే. నితిన్ చాలా సాఫ్ట్. కరెక్టే, బట్ అది తెలంగాణ డైలాగ్. తెలంగాణ 20 ఏళ్ళ నుంచి ఇక్కడ తెప్పించుకున్నాను కదా. వీళ్ళ ఆవిడ లోకలే. వీళ్ళ ఆవిడ లోకల్ తెలంగాణ. వీళ్ళ ఆవిడ. బట్ ఆ డైలాగ్ వచ్చినప్పుడు థియేటర్ లో చాలా క్లాప్స్ పడ్డాయి సార్. బాగుందా? సూపర్. మళ్ళీ అనుపనయ మా నితిన్ అన్నయ్యకి ఇష్క్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్. నెక్స్ట్ గుండె జారి గల్లంతయింది.